వీకెండ్ ఇంటికి వెళ్ళడానికి ఇన్ని కష్టాలు పడతాయి మనకి అస్సలు అనుకోలేదు మేము. అసలు ఏం జరిగిందో వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తాను. మా చెల్లి అయితే మార్నింగ్ 4 o'clockకి వచ్చేసి అక్క 7 o'clockకి ట్రైన్ ఇప్పుడే బయలుదేరాలని చెప్పింది. సర్లే అని చెప్పి 4:30కి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చూస్తే మా చెల్లె కాదంట, మా చెల్లి ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారంట. సర్లే అని చెప్పి వాళ్ళందరి కోసం వెయిట్ చేసి బయటకు వస్తే మా గేట్ ముందేమో చింటూ బ్రోస్ ఉన్నాయి. మా హాస్టల్కి కాపలా కాస్తా. బస్ టైం అవుతుందని చెప్పేసి మా జూనియర్స్ ఏమో ఫుల్ పరిగిస్తున్నారు. ఆ తర్వాత అట్లా పరిగిస్తా అంటే వీళ్ళందరూ ఏదో డిస్కస్ చేసుకుంటా అన్నారు. అలా ఒక 10 to 20 minutes బస్ కోసం అయితే వెయిట్ చేసాము. ఏ బస్సెస్ రాగలేదు. సర్లే అని చెప్పేసి కొంచెంసేపు అట్లా ఇట్లా వీడియోలు తీసుకుంటా అంటే చిన్న కుక్క పిల్ల కనిపించింది, చాలా క్యూట్ ఉంది. ఆ తర్వాత దగ్గరలో ఉండే కెఫేకి వెళ్ళేసి టీ తాగేసి ఇక సత్యభామ బస్ అయితే కనిపించింది. ఆ బస్ అంకుల్ అయితే తీసుకెళ్ళి ఆవిడ దింపుతా అని చెప్పాడు. సర్లే అని చెప్పేసి ఊతికే కాదులేండి, ఫ్రీ 10 rupees తీసుకున్నాడు. సర్లే అని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసి దిగేసి ఇక టికెట్ బుక్ చేసేసుకొని వెళ్ళాము. ఇక్కడ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. మేము అక్కడ నిల్చుకొని ఉంటే అక్కడ ఉండే ఆంటీ వాళ్ళు ఏమో తిడతా అన్నారు. ఇక్కడ చెన్నై సెంట్రల్కి రాగానే జనాలంతా ఈ చెన్నై సెంట్రల్లో ఉన్నట్టు అనిపించింది. ఫైనల్గా మా ఊరైతే వచ్చేసాము. రాగానే మా మమ్మీ అయితే వచ్చింది మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. మా మమ్మీని హాయ్ చెప్పమంటే కెమెరాకి హాయ్ చెప్తుంది. సర్లే అని చెప్పేసి మా డాడీ దగ్గరికి వెళ్ళేసి ఇక అంతా తిరిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయి